అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ నుంచి ప్రయాణిస్తూ ఉన్న ప్రవాసులకు పెద్ద షాక్ ఇచ్చింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ నుంచి ఎవరైతే బయోమెట్రిక్ వేయకుండా తమ దేశాలకు ప్రయాణిస్తూ ఉన్న ప్రవాసులు ఉన్నారో వాళ్ళు ఇకపైన జనవరి 1వ తేదీ నుంచి కొత్త రూల్ అమలులోకి వచ్చిందని చెప్పేసి బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియను పూర్తి చేయని కువైట్లోని ప్రవాసుల ప్రయాణం జనవరి 1, 2025 నుంచి నిషేధించబడిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే ప్రయాణ నిషేధంతో పాటు ప్రభుత్వ లావాదేవీలు, బ్యాంకింగ్ లావాదేవీల వాళ్ళపైన ఆంక్షలు విధించామని చెప్పేసి, కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయోమెట్రిక్ తప్పనిసరిగా పూర్తి చేయాలని చెప్పేసి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్కు సంబంధించిన లెఫ్టినెంట్ కర్నల్ తలాల్ ఆల్ ఖలీద్ గారు తాజాగా ఒక స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటి వరకు 35 లక్షల మంది కువైట్ పౌరులు మరియు ప్రవాసులు బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేశారని చెప్పేసి, ఇంకా కువైట్లో బయోమెట్రిక్ వేలిముద్రలు వేయని వారు ఉన్నారని చెప్పేసి వెల్లడించారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వేలిముద్రల ప్రక్రియ అయితే పూర్తి చేయండి. లేకపోతే కానీ కువైట్ నుంచి మీరు ఇండియాకు వెళ్ళాలంటే వెళ్ళలేరని చెప్పేసి ప్రయాణాలపైన నిషేధం వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే ఇప్పటికే కువైట్లో దాదాపు 9,72,253 మంది కువైటీలు బయోమెట్రిక్ పూర్తి చేయగా ఇంకా 16,000 మంది పూర్తి చేయలేదని చెప్పేసి, అలాగే ప్రవాసుల విషయంలోకి వస్తే సుమారు 26,85,000 మంది ఈ యొక్క బయోమెట్రిక్ వేలిముద్రను పూర్తి చేశారని చెప్పేసి, ఇంకా 1,81,718 మంది బయోమెట్రిక్ను పూర్తి చేయలేదని చెప్పేసి, అలాగే కువైట్లో ప్రవాసులు మరియు కువైటీలు బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేసేందుకు 10 కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రతిరోజు 10,000 మందికి అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నాము. సాహిల్ మరియు మేటా ప్లాట్ఫామ్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి, తద్వారా కువైట్లోని ప్రవాసులు తమపై ఉన్న ఆంక్షలను వాళ్ళు తొలగించుకోవచ్చని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్లో బయోమెట్రిక్ వేయని భారతీయులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే గతంలో కూడా మినిస్ట్రీ అధికారులు కువైట్లోని ప్రవాసుల ప్రయాణం పైన నిషేధం విధించమని చెప్పేసి పేర్కొన్నారు. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే విధిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. కాబట్టి ఎవరైనా సరే బయోమెట్రిక్ వేయని మన యొక్క భారతీయులు కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.